ప్రపంచంలో కొన్ని దేశాలు దిక్కుమాలిన ఆచారాలు. ఆఫ్ఘనిస్తాన్లో అసలు మహిళలకి స్వేచ్ఛ లేదు. పరాయి పురుషు తాకకూడదు. అంటే మహిళని తాకాలంటే కొడుకు, భర్త, తండ్రి, ఎవరైనా తెలిసినటువంటి మరొక 3-4 బంధువులు అంతే. అంతకు మించి ఎవరూ కూడా మహిళని ఏ పరిస్థితుల్లో కూడా తాకకూడదు. ఆ విధంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు. దానివల్ల మొన్న భూకంపం వచ్చింది కదా, ఆ రోజు భూకంపం, తర్వాత రోజు భూకంపాలు వచ్చి కొన్ని వేల మంది ఈ శిథిలాల కింద చిక్కుకుంటే సైన్యం వచ్చేసి మగాళ్ళందరినీ కూడా రక్షించగలిగింది, కానీ మహిళల్ని రక్షించలేదు. అప్పటికప్పుడు తాలిబాన్ ప్రభుత్వం దీన్ని సడలించాల్సింది, ఈ రూల్స్ ని, కానీ సడలించలేదు. దానివల్ల ఈ సైన్యం ఏదైతే ఉందో, రక్షించేటటువంటి సైన్యం, ఎవరూ కూడా మహిళల్ని రక్షించలేకపోయారు. వీళ్ళకి ఎవరైతే తెలిసిన పురుషులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తెప్పించేసరికి అది చాలా కష్టమైపోయింది. అందులో 10% కూడా ఆ విధంగా రక్షించలేకపోయారు. అందువల్ల విపరీతంగా మృతులు ఎక్కువైపోయారు. ఇప్పటికీ కూడా తాలిబాన్ ప్రభుత్వం దాన్ని సడలించలేదు. ఇప్పుడేమొచ్చేసి నోటితోటి అలా ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించవచ్చు అని కొంతమంది అధికారులు చెప్పారు. కానీ తాలిబాన్ ప్రభుత్వం పూర్తి ప్రకటన చేయలేదు. ఈ దిక్కుమాలిన ఆచారాల వల్ల ఇంతమంది చనిపోయారు. అసలు అక్కడ కిచెన్ లో కూడా కిటికీలు లేవు తెలుసా. గత 8 నెలల క్రితం నుంచి కొత్తగా తీసుకొచ్చారు. ఇంటికి కిటికీలు ఉండకూడదు, కిచెన్కి కిటికీలు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఆడవాళ్ళు కిచెన్ లో ఉంటారు కదా, ఆ కిచెన్ లో ఉన్నప్పుడు కిటికీలు ఉంటంట అవతల పరాయి పురుషులు కనిపిస్తారంట. దానివల్ల వాళ్ళకి వేరే ఆలోచనలు వస్తాయట. కిచెన్ లో మరి పొగ పోకపోతే ఎట్లా, ఆ వేడి అక్కడే ఉండిపోతుంది. అప్పటికే వాళ్ళు బురకాలు, హిజాబులు ధరించి ఒక రకమైనటువంటి నరకంలో ఉంటారు. మన దగ్గర ఏమొచ్చేసి సుప్రీంకోర్టులు విచ్చలవిడిగా ఆడవాళ్ళు ఎవరితోనైనా తిరగండి అంటున్నారు. అది ఎక్కడా మంచిది కాదు. దేశంలో ఇక్కడేమొచ్చేసి విచ్చలవిడిగా మహిళలకి స్వేచ్ఛ ఇస్తున్నాము, అక్కడేమొచ్చేసి వాళ్ళు పూర్తిగా అణగదొక్కేస్తున్నారు. ఇది మంచిది కాదు, అది ఎక్కడా మంచిది కాదు.